సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఎన్టీఆర్ గారి 'దేవరా' సినిమా అంటే మంచి హైప్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో రిలీజ్ అయింది 27థ్ నాడు. అంటే అది బయటకు కనిపించకపోయినా ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి కాస్త మిక్స్డ్ రివ్యూస్ రావడం చూసాము. ఈ టాక్‌తో ఎక్కువ కలెక్షన్స్ వీక్ డేస్‌లో రావు అని చెప్పేసి చాలామంది మాట్లాడారు. కాకపోతే ఇప్పుడు 'దేవరా' కలెక్షన్స్ చూస్తే ఒక రికార్డ్ స్థాయిలో ఉన్నాయి. 3 రోజుల్లో 300 క్రోర్స్, ఇప్పుడు మళ్ళీ 5 డేస్‌లో 400+ క్రోర్సే కలెక్ట్ చేసిందని అంటున్నారు. అంటే ఇటువంటి రికార్డ్ కలెక్షన్స్ పైన కొన్ని భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. లేదు, ఫేక్ పోస్టర్లు ఏస్తున్నారు వీళ్ళు టీమ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కూడా వాదించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే లేదు, ఇవి రియల్ కలెక్షన్స్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏం చెప్తారు ఈ 'దేవరా' రికార్డ్ కలెక్షన్స్ గురించి? అంటే ఆడియన్స్‌కి ఆప్షన్ ఇవ్వకుండా హ్మ్. మొత్తం అన్ని థియేటర్స్‌లోనూ 'దేవర' సినిమాయే పడింది వెరీ ఫస్ట్ డే. ఓహ్! వెరీ ఫస్ట్ డే ఆ సినిమాకి వచ్చినటువంటి వసూళ్లలో మేజర్ షేర్ తెలుగు వెర్షన్ నుంచే వచ్చింది. హిందీలో తక్కువే వచ్చింది. 7 కోట్లు హ్మ్. ఆ ఏరియాలో మాత్రమే నమోదైంది హిందీ బెల్ట్‌లో. హిందీ బెల్ట్‌లో విపరీతమైన వసూళ్లను వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ అక్కడ వర్కౌట్ అవ్వలేదు. 7 కోట్లకు పరిమితమైంది. హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే సాధించింది అది. ఎందుకంటే ఆ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే కాదు, దాదాపు 6 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినటువంటి ఎన్టీఆర్ సోలో సినిమాగా కూడా గుర్తించాలి దాన్ని. హ్మ్. ఈ 2 కారణాల చేత థియేటర్లకు జనాలు పోటెత్తిన మాట వాస్తవం. అడ్వాన్స్ బుకింగ్లు విపరీతంగా జరిగినాయి. అలాగే బయ్యర్స్ నష్టపోకుండా ఉండడానికి ప్రీమియర్ షోస్కి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇవ్వటం మాత్రమే కాదు, నేరుగా డిస్ట్రిబ్యూటర్లే టిక్కెట్లు అమ్మారు అక్కడ 1000 రూపాయల లెక్కన అర్ధరాత్రి 1:00 షోకి. హ్మ్. ఇది నష్ట నివారణ చర్యలు వాళ్ళు వెరీ ఫస్ట్ నుంచి కాన్షియస్గా మొదలు పెట్టడంతోనే అర్థమవుతుంది సినిమా మీద వాళ్ళకున్న ఒపీనియన్ ఏమిటి అనేది. ఓకే. క్రేజ్ మీద బిజినెస్ చేయాలి అనుకున్నారు. ఆ క్రేజ్ మీద బిజినెస్సే జరిగింది 3 రోజులు. సినిమా రిలీజ్ అయిన రోజు కరెక్ట్గా 3 డేస్ అంటే శుక్ర, శని, ఆది 3 రోజులు మంచి వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా హిందీ బెల్ట్లో పెరుగుదల కనిపించింది, హ్మ్. తెలుగు బెల్ట్లో తగ్గుదల కనిపించింది. చాలా హై నుంచి డౌన్ఫాల్ చూసాం మనం, అక్కడ పెరిగింది. హ్మ్. అయితే మండే పరిస్థితి తేడా అయింది. మండే నాటికి అక్కడ ఇక్కడ కూడా డౌన్ఫాల్ జరిగింది. ఓకే. మండే జరిగింది, అది మంగళవారం కొనసాగింది. ఈరోజు కూడా అదే కండిషన్. హ్మ్. థియేటర్స్ తగ్గినాయి. థియేటర్స్ తగ్గించాల్సిన పరిస్థితి, షోస్ తగ్గించాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఎందుకు రన్ని సస్టైన్ చేయలేకపోయింది సినిమా? వెళ్తున్నారు, ఇప్పటికీ థియేటర్కి వెళ్తున్న జనాలు ఉన్నారు. దానికి అవును. కంపారిటివ్గా ఆ ఊపు లేదు. అంటే వన్ టైం వాచ్ అంటున్నారు. వన్ టైం వాచ్ పర్వాలేదు సినిమా అనే టాకే దానికి స్థిరం. సినిమా బాలేదు, టోటల్గా బాలేదు, కాన్సెప్చువల్గా బాలేదు, ఈ అభిప్రాయాలు వేరు. హ్మ్. కామన్ ఆడియన్ బయటకు వచ్చిన తర్వాత అభిమాని ఏం మాట్లాడాడు? బయటకు వచ్చి అద్భుతం, అనితర సాధ్యం అన్నాడు. కానీ కామన్ ఆడియన్ ఏమన్నాడంటే యావరేజ్ అన్నాడు. అవును. ఈ యావరేజ్ అనేది నిర్దిష్టమైనటువంటి టాక్. ఇది ఇక్కడ మాత్రమే కాదు, ప్రతి చోట అదే నమోదు చేసుకుంది. తమిళ వర్షన్లోనూ అదే జరిగింది, ఇతర భాషల్లో అది రిలీజ్ చేసిన చోట కూడా అదే టాక్ వచ్చింది. దానికి ఒక ఒపీనియన్కి ఎక్కడొచ్చాడు ప్రేక్షకుడు అంటే ఏమి చెప్పడం కోసం సినిమా తీశారు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సినిమా మీద అంచనాలు లేకుండా సినిమా థియేటర్కి జనాలను తీసుకెళ్ళటం కోసం లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు ఆయన, కొరటాల శివ. ఈ లో ప్రొఫైల్ వ్యూహాత్మకంగా మెయింటైన్ చేస్తున్నారు అనే విషయం జనాలకు అర్థమైపోయి ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్ళారు. అవును. థియేటర్కి వెళ్ళిన తర్వాత నిరుత్సాహానికి గురయ్యారు. గురవటానికి కారణం ఏమిటి అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి దానిలో. ఒకటి, సినిమాలో ప్రాపర్ విలన్ ఎస్టాబ్లిష్ కాలేదు. హ్మ్. రెండోది, జాలర్ల జీవితాల్లో ఉండేటువంటి సంక్షోభాలన్నింటినీ వీళ్ళు ప్రాపర్గా పోర్ట్రేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా చూసినటువంటి ప్రేక్షకుడికి ఒక పూర్తి అభిప్రాయం అంటే ఒక సంపూర్ణ చిత్రాన్ని చూసామనేటువంటి అభిప్రాయం కలగలేదు. అలాగే పార్ట్ 2 కోసం వాళ్ళు చేసినటువంటి ఒక లింక్ పెట్టడం కోసం చేసినటువంటి ఒక సీన్, అది కూడా ఇన్డెప్త్ కనిపించలేదు జనాలకి, జీర్ణం కాల. అవును.
అదేదో పేలుతుంది, జనాలు ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలతో బయటకు వస్తారు అనుకుని డైరెక్టర్ గారు అనుకున్నాడు, కానీ జనాలకి అది ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు అనేది వాస్తవం. అందుకని ఈ గ్యాప్స్ అన్నీ ఉండటం వల్ల, ఈ ల్యాక్స్ అన్నీ ఉండటం వలన, రెండోది హీరోయిన్కి సంబంధించిన సమస్య, సినిమాలో ఎంటర్టైన్మెంట్ లేదు, ఎమోషన్ ప్రాపర్గా లేదు, అలాగే ఎవరిని చంపుతున్నారో క్లారిటీ లేదు, తన వాళ్ళని తనే చంపుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక టైంలో హీరో మీద జనాలకు నెగిటివ్ అభిప్రాయం కలిగే అవకాశం ఇచ్చే సన్నివేశ కల్పనలు ఉన్నాయి దానిలో. ఇన్ని గందరగోళాల మధ్య సినిమా పాజిటివ్ టాక్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఈ లోపాలన్నీ సరిచేసుకుని, అంటే కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన కొరటాల శివ. ఓకే. ఆయన స్ట్రైట్ని విలన్గా చూడలేకపోవడం అనేది ఒక లోపం. స్ట్రైట్ని విలన్గా ఎస్టాబ్లిష్ చేస్తూ పార్ట్ 2లో దానికి సంబంధించిన సమగ్ర చిత్రణ ఉంటుంది అనే సూచన ఇక్కడ చేయాలి. ఆ సూచన చేయటం జరగల. ఆ జరగకపోవడం ప్రభావం పడిపోయింది. ఒకే సమూహంలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ మధ్య ఒక కామన్ ఇది వచ్చినప్పుడు, ఒక ఉమ్మడి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు కలుస్తారు. ఐక్యత, విభేదం రెండూ ఉంటాయి సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య. వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి వ్యతిరేకతలు పర్సనల్గా ఉండొచ్చు, కానీ సమూహంగా కలిసే ఉంటారు వాళ్ళు. ఈ సూత్రాన్ని మర్చిపోయి సినిమా తీశాడు కొరటాల శివ. అందుకని ఆ సినిమా ప్రాపర్గా కనెక్ట్ కాలేదు జనాలకి. సైఫ్ అలీ ఖాన్ని విలన్గా చూడలేకపోయారు, అలాగే ఎన్టీఆర్ని హీరోగాను చూడలేకపోయారు. ఈ గందరగోళం మధ్య బయటకు వచ్చి ఏం చెప్పాలో అర్థం కాక యావరేజ్ అనే మాట అన్నారు, కానీ ఎవరిని తృప్తిపరచలేదు. వన్ టైం వాచ్ అనే టాకే నిలకడగా నిలబడింది. ఆ వన్ టైం వాచ్ అయిపోయింది. సో రిపీట్ ఆడియన్స్ లేకపోతే రన్ ఉండదు, అందుకనే రన్ లేదు అక్కడ. మీరేమో ఆప్షన్ ఇవ్వకుండా జనాల మొత్తానికి సినిమా చూపించారు, ఇది తప్ప వేరే గత్యంతరం లేదు మీకని. సో ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి, ఇంకా దాని మీద ఆశలు పెట్టుకోవడం అనవసరం. ఓకే. దాని కథ ముగిసింది. అయితే గ్యాప్ ఉంది చాలా. ఇప్పుడు ఇంకో పెద్ద సినిమా ఏమీ లేదు కనుచూపు మేరలో, పుష్ప 2 తప్ప. పుష్ప 2 గేమ్ చేంజర్ తప్ప ఏమీ లేదు. దీని పరిస్థితి ఇలా ఉంది కాబట్టి గేమ్ చేంజర్కి సంబంధించి ఆయన ఒక డిసెంబర్ అనే మాట అన్నాడు. డిసెంబరు, క్రిస్మస్ అనే ఒక శబ్దం చేసున్నారు, కానీ నిజానికి అది రెడీగా ఉంటే ప్రిపేర్ చేసి ఈ గ్యాప్లో వదిలేయటం బెటర్. అవును. దేవర హవా ముగిసింది కాబట్టి ఈ గ్యాప్ని వేస్ట్ చేసుకోకుండా ఈ గ్యాప్లో వేసేసుకుంటే పుష్ప వేడికి దానికి ప్రాబ్లం ఉండదు. అప్పుడు దిల్ రాజు గారు ఆ రకంగా ఏమన్నా ముందుకు లాక్కొస్తాడంటే, ప్రమోషనల్ యాక్టివిటీ బాగానే మొదలుపెట్టారు. నిన్న పాట రిలీజ్ అయింది, దానికి సంబంధించి ఓ చర్చ జరుగుతోంది బయట. శంకర్తో ప్రాపర్గా చేయించుకున్నాడు ఆయన దిల్ రాజు, తన అనుభవాన్ని రంగరించి అనే మాట వినిపిస్తోంది. సో అది ఇమ్మీడియట్గా కనుక దాన్ని రోప్లోకి లాక్కొచ్చేస్తాయి, లైన్లో పెట్టేస్తాయి, డెఫినెట్గా ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక అవకాశాన్ని అయితే దేవర కల్పించాడు. అది వాస్తవం. అంటే మండే నుంచి దానికి వసూళ్ల పరంపర డౌన్ఫాల్ జరుగుతోంది. మ్యాక్సిమం ఈ ఇమేజ్ మీద నడవటం అనేది నడిస్తే ఇంకొక 3-4 రోజులు నడుస్తుంది. ఆ తర్వాత కష్టమైన సినిమా. అందుకని సినిమా కథ అంటే హీరో మీద ఎంత నడవగలదో అంత నడిచేసింది, అది అయిపోయింది. హీరో దమ్ము మీద వచ్చిన రూపాయి ఇది. ఓకే. డైరెక్టర్ చేసినటువంటి విఫల ప్రయత్నంగానే చూడాలి ఈ సినిమాని. కొరటాల శివ ఆడియన్స్ని ఇబ్బంది పెట్టడం అనే వాస్తవం మీద ఆధారపడి జరిగినటువంటి డిజాస్టర్ ఇది. అందుకని హీరో కష్టము, దర్శకుడి నిర్లక్ష్యముగా దేవర అనే సినిమా పార్ట్ 1 రిజిస్టర్ అయింది జనాలకి. పార్ట్ 2లో ఎలాంటి కరెక్షన్స్ చేస్తాడో చూడాలి. పుష్ప 1కి కూడా డివైడ్ టాక్ వచ్చింది, విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల్ని సరి చేసుకోవడం కోసం గ్యాప్ తీసుకున్నాడు ఆయన స్క్రిప్ట్ డిజైన్కి పార్ట్ 2కి. దాంతోపాటు ఇంకా అనేక కారణాలు తోడై అది విపరీతంగా డిలే అయ్యి 3 ఏళ్ల తర్వాత ఇప్పుడు రిలీజ్ అవ్వబోతోంది. మరి పుష్ప 2కి ఆ పరిస్థితి ఉన్నప్పుడు దేవర 2కి మరి ఈయన ఏం చేస్తాడో చూడాలి. ఈలోపు ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు 2-3 ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ దేవరాకి రావాలి. ఈ లోపల ఇది మర్చిపోయి మళ్ళీ దేవర ఫ్రెష్గా చూస్తారు జనాలు. ఇది టోటల్గా దేవర వసూళ్లకు సంబంధించినటువంటి అంచనాలు. ఇది
రికార్డులు బద్దలు కొట్టడమో లేకపోతే కనీసం సలహా